ఆర్థిక అసమానతలను, దోపిడీ, దుర్మార్గ వ్యవస్థ నశించేంత వరకు విప్లవ ఉద్యమాలను నిర్మూలించడం పాలకులకు సాధ్యం కాదని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు పచ్చి బూటకమని ఆరోపించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విప్లవ పార్టీలను అంతం చేసి ఆదివాసీలను తరిమికొట్టి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని అభియోగించారు. విప్లవ సంస్థల నిర్మూలన పేరుతో అమాయకులను కాల్చి చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగా, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, బ్రహ్మానందం, అరుణోదయ రాష్ట్ర నాయకుడు మల్లన్న, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు జ్యోతితో పాటు పీడీఎస్యు నాయకుడు శ్రీకాంత్, అరుణ, జాఫర్, ఓదేలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ రాష్ట్రాలలో ప్రధానంగా ఛత్తీస్గఢ్లో గిరిజనుల మీద అప్రకటితం ప్రకటించింది. ఆపరేషన్ కగార్ పేరుతోటి అంతిమ యుద్ధం 2024 వరకు ఈ దేశంలో మావోయిస్ట్ సంస్థల్ని, విప్లవ సంస్థల్ని ఉంచనని ప్రకటించిండ్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ వర్గాల ప్రజలకు ఉపయోగం చేసేటువంటి చట్టాలు చేయకపోగా ఇవాళ ఈ దేశంలో సమసమాజం రావాలని, ఆర్థిక అసమానతలు పోవాలని, దోపిడీ పీడన లేని సమసమాజం రావాలని విప్లవ సంస్థలు గత 56 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాడుతూ ఉన్న విప్లవ సంస్థలు, విప్లవ పార్టీలు, మావోయిస్ట్ పార్టీతో సహా పాలక వర్గాలు గత 56 సంవత్సరాలుగా మా విప్లవ సంస్థలని నిషేధించి విప్లవ భావజాలాన్ని లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. బుడక ఎన్కౌంటర్లో వేలాది మందిని చంపింది. అయినా ఈ భావజాలం పోదు, మా సిద్ధాంతం పోదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా ప్రకటించడం, మమ్మల్ని లేకుండా చేయటం అనేటువంటిది ప్రకటించిందో దాని మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. ఇది శాంతి భద్రతల సమస్య కాదు. ఇది ఆర్థిక, రాజకీయ, విధానపరమైనటువంటి సమస్యలు. ఆర్థిక మూలాలని, ఆర్థిక సమస్యల్ని, ప్రజల మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయకుండా, ఈ దేశంలో దోపిడీ పీడనలు పోకుండా ఈ దేశంలో విప్లవ సంస్థలు అనేటువంటి పోవు. అందుకే దోపిడీ పీడనలు ఉన్నంతకాలం ఈ దేశంలో విప్లవ సంస్థలు ఉంటాయి, విప్లవ పోరాటాలు ఉంటాయి, విప్లవోద్యమాలు ఉంటాయి. ఈ విప్లవోద్యమాలు అంచడం అనేటువంటిది బీజేపీ కాదు, ఏ పాలక వర్గాలకు కూడా సాధ్యపడదు అనేటువంటి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈ ఛత్తీస్గఢ్లో ఏదైతే ఈ రాష్ట్రాల్లో మొత్తం ఫారెస్ట్ రాష్ట్రాల్లో ఏదైతే ఖనిజ సంపద ఉందో ఈ ఖనిజ సంపదని తీసి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని బయటికి పంపించి ఆ గిరిజనులకు నాయకత్వం ఇస్తున్నటువంటి విప్లవ సంస్థలు లేకుండా చేసి గిరిజనులను బయటికి పంపించి కార్పొరేట్ సంస్థలకి ఖనిజ సంపదను అప్పజెప్పడానికి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చింది. గతంలో ఆపరేషన్ సల్వాజుడు, ఆపరేషన్ సమాధాన్, అదేవిధంగా గ్రీన్ హంట్ల పేరుతోటి సంస్థలని మొత్తం కూడా నిషేధించడం, ఎన్కౌంటర్లు చేసినటువంటి ఒక పరిస్థితిని తిరిగి వాళ్ళ ఆపరేషన్ కగార్తో ఏదైతే చేస్తున్నారో వీటిని ఆపాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని బీజేపీ ప్రభుత్వం తక్షణం ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పారామిలిటరీ దళాలు వీటన్ని కూడా వెనక్కి తీసుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.